పార్టీలో సమన్వయం లోపించిందా? పార్టీ ఎవరి దారి వారిదే యమునా తీరే అన్న చందంగా ఒక్కో దారిని ఎంచుకొని 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే అష్టాదశలు ఎటువైపు వారు అట్టే వెళ్ళిపోతున్నారు. మరి మీరు చెప్పండి ఎటు పోమంటారు? అంటే మీకైతే మేమైతే ఇప్పుడు రేపు మాకు ఇప్పుడు రేపు తిరంగ ర్యాలీ ఉంది, 16 మంది ఒకటే రోడ్డు మీద పోతున్నాం. మేమైతే పోవడం అయితే ఒకటే అండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇంకా దీన్ని ఆపలేదు. తెలంగాణ ప్రజల అభిష్టం, భగవంతుడి నిర్ణయం కూడా. చిన్నవి ఉంటాయండి, ఎక్కడ ఉండదండి. కాంగ్రెస్లో లేవా, బీజేపీలో లేవా, బీఆర్ఎస్ లేవా, ప్రతి పార్టీలో ఉంటుందండి. తప్పేముందల్లా. మా దగ్గర ఏముంటుందండి? ఏదైనా ఉంటే భారతమాత, దేశము, ధర్మము, న్యాయం, ఈ మూడేది కదా మాకు. ఏమో ఆలోచించేస్తాం. ఏముంటాయి మాకు? ఫామ్ హౌస్లకు పోయి సైల్యూట్లు కొట్టేది ఉండదు. ఫామ్ హౌస్లకు పోయి సైల్యూట్లు కొట్టేది ఉండదు. ఫామ్ హౌస్లకు వెయిటింగ్లు ఉండదు. దొరల అహంకారం రుచి అవసరం ఉండదు మాకేముంటే ఎంతసేపు భారతమాత. ఇప్పుడు ఆఫీస్కి పోతాం, భారతమాత ముందు దండం పెట్టుకుంటాం అక్కడ బయటనే. వాళ్ళేమో దొరలకు దండం పెట్టుకున్నాడు, దొంగలకు దండం పెట్టుకున్నాడు. వాళ్ళ పరిస్థితి. ఈరోజు గర్వపడాలండి. మా పూర్వజన్మ సుకృతం భారతీయ జనతా పార్టీలో ఉండటం. మేము ఈ జన్మ కాదు, పూర్వజన్మలో ఏ పుణ్యం చేసినా ఈరోజు ప్రతి కార్యకర్త గర్వపడుతున్నాడు కాషాయ జెండా భుజం మీద ఉన్నందుకు.